బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే సుమన్పై నాంపల్లి పిఎస్లో కేసు నమోదైంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కార్యకర్తలు మిలిటెంట్ తరహా పోరాటాలు చేయాలని సింగరేణి ఆఫీసులు తగలబెట్టి రైల్వే పట్టాలు కోసిపారేయాలంటూ వివాదాస్పద పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాలబెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టూరి మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బాల్క సుమన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ పార్టీ నేత అయినా ఇలా విధ్వంసాన్ని ప్రోత్సహించడం సరికాదన్నారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వారికి ఆస్కారం ఇవ్వదు. సరే, పాపం వాళ్ళు బీఆర్ఎస్ నిరాశ నిష్ఠలో ఉన్నారు. వాళ్ళు చేప ఒడ్డునబడి కొట్టుకుంటున్నారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువలు ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి. ఇటు కాంగ్రెస్ మంత్రులు నేతలు సుమన్ పై చట్టపరమైన వేట మొదలు పెట్టారు. సుమన్ వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. ఆ వ్యాఖ్యల్ని సుమోటోగా పోలీస్ శాఖ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. శాంతియుతంగా వాళ్ళ నిరసన చెప్పే హక్కు ఉంది. ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టి కొద్ది రోజులు జైలు ఉంటే ఏమవుతుందని కాలబెట్టండి, అందులో జాతీయ సంపద అయిన రైల్వే పట్టాలను కూడా కోయమని చెప్తే, ఒక రైలు పట్టాకు వస్తే ఒక యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతారో కూడా తెలిసే పరిస్థితి, తెలియని అవగాహన లేకుండా మాట్లాడడం పూర్తిగా ఏమనంటే మానసిక ఆందోళనలు ఉన్నాడో తెలియదు. కానీ అటువంటి మాటలు చూస్తే రాజకీయాల నుంచి ఆ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. సింగరేణి కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేస్తారు, సింగరేణి కార్మికులు చూసుకుంటారు. సింగరేణి కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణి కార్మికుల తరపున ఒకరితో పుచ్చుకొని పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ను పేల్చండి. ఇది రాజకీయ పార్టీ లేకపోతే ఇది ఏ రకమైన పార్టీ రా బాబు మీది? టెర్రరిస్టులు కూడా ఇట్లా బహిరంగ ప్రకటనలు చేయరు. కేసులు తనకు కొత్తేమి కాదని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలన్నారు బాల్క సుమన్. మొత్తంగా బాల్క సుమన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది.